హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దానిలో కూడా జాయిన్ అయిపోండి ఐ విల్ మిస్ యూ ఆల్ సో మచ్ గైస్ బికాస్ దిస్ ఇస్ ద లాస్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో దట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ ఇయర్ సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బిగ్ బాస్ వచ్చినప్పుడు నాకు తెలిసి నేను రివ్యూస్ ఇవ్వను అనుకుంటా ఉన్నా నెక్స్ట్ ఇయర్ బట్ లెట్స్ సీ అప్పుడు సిచ్యువేషన్ని బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ ఇన్ లైఫ్ దెన్ ఐ డోంట్ థింక్ ఐల్ గో టు దిస్ బిగ్ బాస్ థింగీని అసలు టచ్ చేయను ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గ్రేట్ ఇన్ లైఫ్ దెన్ ఐ థింక్ ఐల్ డూ దిస్ రివ్యూస్ అగైన్ సో అది మ్యాటరు ఇంకేమైనా అంటే ఇంకోసారి మా పిల్లిని మీకు జీవితంలో జన్మలో చూపించకూడదు అనుకుంటానా యాక్చువల్లీ ఓరియోకి ఒక పేజ్ ఉండేది ఇన్స్టాగ్రామ్లో ఇట్ హ్యాస్ 2000 ఫాలోవర్స్ ఆల్సో సో ఓరియో గురించి నేను పోస్ట్ అంతా పెడతా ఉండేదాన్ని జనాలందరూ క్యూట్ 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 అని చెప్పేసి చాలా పొగడతా ఉండేవాళ్ళు బట్ దానివల్ల ఓరియోకి దిష్టి తగిలి కుక్కలు కొరికేసి చచ్చిపోయింది ఓరియో ఇప్పుడు ఎందుకు దాన్ని అనేసి సో ఓరియో లాగా ఉండే ఒక రియోని తెచ్చుకున్నా నేను వాడు క్యూట్గా నిద్రపోతా ఉంటే వాడిని చూపించినాను మీకు చూపించినానో లేదో స్వామి మీకు ఒక దండము నేను చూపించినానో లేదో మీరు ఎంతమంది దిష్టి పెట్టినారో తెలీదు ఓ క్యూట్గా నిద్రపోతుంది అనేసి మార్నింగ్ నుంచి ఒకటే వాంతులు బిడ్డ మామూలుగా ఎంత అల్లరి చేస్తాడో అస్సలు అల్లరి లేదు ఏం లేదు డల్గా పడుకో ఉన్నాడు ఈరోజు సాటర్డే మా ఇంట్లో సాటర్డేలు ట్యూస్డేలు హాస్పిటల్ తోడుకోబోరు అది ఏందో మా ఇంట్లో సెంటిమెంట్స్ సర్లే ఎందుకులే బిడ్డకు బాగాలేనప్పుడు హాస్పిటల్ తోడుకోపోయేదని తోడుకోబోలే సో అది మ్యాటరు ఈరోజు ఏమిరా అంటే ఓటింగ్ అనాలిసిస్ వీడియో అనమాట అండ్ నిన్న ఒక బెటా ఫిష్ చచ్చిపోయింది ఐ ఫెల్ సో బ్యాడ్ సో బ్యాడ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్ నెగ్లిజెన్స్ ఓన్లీ అది చచ్చిపోయింది ఓకే ఏదన్నా పెట్స్ ఉంటే మీ ఇంట్లో వాటికి నోరు లేదు గైస్ వాళ్ళు మాట్లాడలేరు పాపం చిన్న బిడ్డలు వాళ్ళంతా ఎప్పటికీ చిన్న బిడ్డలే వాళ్ళకి ఒక 10 ఏళ్ళు వచ్చినా చిన్న బిడ్డలే డాగ్స్ అయినా క్యాట్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనుషుల కన్నా యానిమల్స్ని బాగా చూసుకోవాలి ఎందుకంటే మనుషులు నొప్పి వస్తే అబ్బా అంటారు యానిమల్స్ అనవు అండ్ వాళ్ళ టాలరెన్స్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యానిమల్స్ అండ్ పెట్స్ ఇన్ యువర్ హౌస్ కుక్కలు ఉంటే బయట కట్టేబాకండి నాకు ఒళ్ళు మండిపోతుంది నేను ఒకసారి ఏం చేసింది తెలుసా కుక్కను ఒకసారి బయట కట్టేస్తా ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లోడు ఉంటాడు వాడు కట్ట తెచ్చుకొని వచ్చి కొడతాడు ఏంది వాడే శుద్ధి మాట్లాడుతున్నాను అనేసి నాకు తెలుసు బట్ ప్లీజ్ స్పేర్ 2 minutes వాడేంది టీచర్ అంట వాడు బోర్డు మీద రాస్తాడంట స్టూడెంట్ అది సరిగ్గా చదవలేదంట వాడు కట్ట ఎత్తుకొచ్చి కుక్కను కొడుతున్నాడు నాకు ఒళ్ళు మండిపోయి నేను అప్పుడు బైక్లో పోతాను దిగేసి వచ్చి ఎవర్రా నువ్వు రేయ్ కొడతా అనేసి చెప్పి వాళ్ళమ్మ వచ్చి ఏంటమ్మా మా పిల్లోడు కొడతాను అంటే మీ పిల్లోడు కుక్కను కొడుతున్నాడు అంటే అది మా కుక్కే అనేది మీ కుక్క అయితే మీరు కొడతారా కంప్లైంట్ ఇచ్చేస్తా పోలీస్ కంప్లైంట్ అని చెప్పిన అప్పటి నుంచి వాళ్ళు కొంచెం భయపడినారు అనుకుంటా నాకు తెలీదు ఆ రోజు అయితే భయపడి ఓకే అమ్మా సారీ అనేసి అన్నారు అప్పుడు ఆ కుక్కకి ఒక 100 రూపాయలు ఇచ్చి నేను మామూలుగా ₹1 కూడా ఒక 100 రూపాయలు ఇచ్చి బిస్కెట్లు పెట్టాను నేను చెప్పిన అది అంత నేను మీరందరూ నన్ను చాలా హార్డ్ హార్టెడ్ అనుకుంటారు బట్ నేను చాలా సాఫ్ట్ హార్టెడ్ టెంకాయలాగా బయట హార్డ్గా ఉన్నా కూడా లోపల చాలా స్వీట్గా ఉంటా అది మీకు తెలియదు అది నాతో ట్రావెల్ చేస్తేనే అర్థమవుతుంది సో లెట్స్ గో టు ఓటింగ్ అనాలిసిస్ వితౌట్ దిస్ శృతి ఎనీమోర్ సో ఓటింగ్స్లో 5 మంది ఉన్నారు ఫైనలిస్ట్ నిఖిల్ గౌతమ్ నబీల్ అవినాష్ అండ్ ప్రేరణ వీళ్ళు 5 మంది ఉన్నారు దీనిలో ఒకే ఒక ఫీమేల్ సో ఓటింగ్ అనాలిసిస్ నేను వచ్చి ఒక పోల్ పెట్టి చెప్పాల్సిన పని లేదు క్లియర్గా ఒక్కొక్కరి జర్నీ వీడియో నేను చేసిన ఇండివిజువల్గా లైవ్లో వచ్చి చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది చాలా పెద్ద మ్యాటర్ మాట్లాడింది వీళ్ళు బిగ్ బాస్తో మాట్లాడింది బిగ్ బాస్ వీళ్ళతో మాట్లాడింది అన్న వాళ్ళ జర్నీ ఇదంతా నేను లైవ్లో చూసిన జర్నీ మొత్తం నేను వీడియోస్ పెట్టున్నాను అందరిది ప్రతి ఒక్కరిది కానీ దాంట్లో హైయెస్ట్ పోయిన 2 వీడియోస్ నిఖిల్ అండ్ గౌతమ్ మాత్రమే పోయినాయి దాని తర్వాత ప్రేరణది దాని తర్వాత అవినాష్ది పోయింది అవినాష్ కన్నా నబీల్ది చాలా తక్కువ పోయింది సో దాన్ని బట్టి అర్థమైపోతుంది ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి సో ఐ రియలీ థింక్ ఏమన్నా నబీల్ కొంపదీసి ఓటింగ్లో ఏమన్నా 5th పొజిషన్లో ఉన్నాడా అనేసి ఒక డౌట్ వచ్చేసింది అవినాష్కి ఏమైనా రూట్ చేస్తున్నారా జనాలు ఓట్ చేసిన దానికి అని చెప్పేసి బట్ అవినాష్ విల్ టేక్ ద మనీ అండ్ కమ్ అవుట్ సో మన పోల్స్ ఓటింగ్ ఇంకా చాలా ఛానల్స్ ఓటింగ్ ప్రకారము లాస్ట్ టాప్ 5 పొజిషన్లో అవినాష్ ఉన్నాడు సో అవినాష్ విల్ బీ టాప్ 5 అండ్ ఐ రియలీ విష్ అవినాష్ ఒక సూట్ కేసు ఎత్తుకొని వచ్చేస్తే బాగుంటుంది ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు అవినాష్కి ఆఫర్ చేస్తే లేకపోతే ఏదైనా మూవీ ఆఫర్ చేసినా ఏ ఆఫర్ చేసినా కూడా ఐ థింక్ అవినాష్ విల్ బీ అవుట్ బికాస్ అవినాష్ వచ్చి ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు ఎవిక్షన్ షీల్తో సేవ్ అయ్యి ఆ తర్వాత ఇంకొక దాంతో సేవ్ అయ్యి అట్లా ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చినాడు కాబట్టి ఇది ఫస్ట్ టైం మళ్ళీ ఓటింగ్కి రావడం అవినాష్కి సో ఎంటర్టైనర్స్కి జనరల్లీ ఓటింగ్స్ గట్టిగా ఉండవు ఇది నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను ఇన్స్పైర్డ్ ఆఫ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ ఒక విన్నర్తో ఈక్వల్గా అవినాష్ చాలా విషయాల్లో చేసినా కూడా అవినాష్కి ఓటింగ్ పడదు బికాస్ అవినాష్ని ఒక ఎంటర్టైనర్ లాగే చూస్తారు కానీ ఒక హీరో లాగా చూడరు ఒక కమెడియన్ లాగే చూస్తారు కానీ ఒక హీరో లాగా చూడరు దట్స్ వై ఓటింగ్ పడుండదు కాబట్టి అవినాష్ విల్ కమ్ ఇన్ టాప్ 5 పొజిషన్ బట్ ఐ రియలీ విష్ యాక్చువల్లీ టాప్ 5 వాళ్ళకి సూట్ కేసు అవేమీ ఆఫర్ చేయరు
టాప్ 5 అయిపోయిన తర్వాత టాప్ 4 వాళ్ళకి ఆఫర్ చేస్తారు సూట్ కేసు. సో ఈసారి నాకు తెలిసి టాప్ 5కి ఆఫర్ చేస్తారనుకుంటా. బికాస్ ఎవ్రీ టైమ్ బిగ్ బాస్ ఈస్ ఫేవరింగ్ అవినాష్. మనము ఎపిసోడ్స్లో చూసినప్పుడు కానీ దేంట్లో అయినా చూసినప్పుడు కానీ అవినాష్ కొంచెం ఫేవర్ ఉంది కాబట్టి ఇప్పుడు టాప్ 5కి కూడా ఆ సూట్ కేస్ ఆఫర్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నా. వేర్ అవినాష్ విల్ గెట్ ద సూట్ కేస్. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఎవరినైనా చెప్పండి రా పోయిన వాళ్ళని, అంటే ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా బిగ్ బాస్ 8లో, చెప్పండి రా అంటే వాళ్ళందరూ కొంతమంది పోలేదు, ఇంక వేరే ఎవరినైనా అడగాలి, చూద్దాం. సో ఎవరెవరు వచ్చేసినారా, ఏం టాప్ 5 టాప్ 4 టాప్ 3 అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలిసిన ఇదే. బట్ స్టిల్ ఏమన్నా కొంచెం తక్కర్మార్ జరిగిందా అని చెప్పేసి, ఎందుకంటే సూట్ కేసెస్ ఆఫర్ చేసినప్పుడు కొంతమంది తీసుకొని వచ్చేస్తుంటారు. హర్యానా తీసుకొచ్చేసింది, సోహెల్ తీసుకొచ్చేస్తున్నాడు. సోహెల్ టాప్ 2 అయి ఉండాలి, బట్ 25 lakhs సూట్ కేస్ తీసుకొని వచ్చినాడు. సో అట్లా నాకేమనిపిస్తుంది తెలుసా, అసలు ఆ టైంలో చెప్తా. తర్వాత 4th పొజిషన్లో నబీల్ ఉన్నాడు. ఫస్ట్ ష్యూర్ నబీల్కి సూట్ కేస్ ఆఫర్ చేస్తే కూడా నబీల్ తీసుకొని వచ్చేస్తాడు. బికాజ్ ఈ సీజన్లో చాలా ఎక్కువ మంది గెస్ట్స్ రావడం వల్ల చాలా వారానికి ఒక 4-5 గెస్ట్లు, అసలు లోపల ఉండే కంటెస్టెంట్స్ కన్నా బయట వచ్చిన గెస్ట్లే ఎక్కువ. సో గెస్ట్ల వల్ల ఫుల్ హింట్స్ వచ్చేసినాయి, ఎవరు టాపు, ఎవరు లో, ఎవరు డీపు, ఎవరు కాదు, ఎవరు ఏమి అని చెప్పేసి మొత్తం హింట్స్ అంతా వచ్చేసింది దానివల్ల. సో అర్థమైపోయింది వాళ్ళకు కూడా లోపల ఎవరు విన్ అవ్వతారు, ఎవరు రన్నర్ అవ్వచ్చు, ఎవరు టాప్ 5, ఎవరు టాప్ 3, ఎవరు టాప్ 4 అని చెప్పేసి వాళ్ళకి ఒక అనాలిసిస్ అనేది బేసిస్ వచ్చేసింది. సో ప్రేరణకు కూడా తెలుసు, బికాస్ ప్రేరణ చాలా బాగా అనలైజ్ చేస్తుంది కాబట్టి ప్రేరణకు కూడా తెలుసు విన్నర్ తను అవ్వదు అని చెప్పేసి. సో ఫర్ ష్యూర్ నబీల్ కూడా, యాక్చువల్లీ నబీల్ని అందరూ టాప్ 1 టాప్ 2 టాప్ 3 పొజిషన్లో పెట్టినారు ఫ్యామిలీస్ వీక్ వచ్చినప్పుడు కూడా. బట్ ఆ తర్వాత నబీల్ ఆట తగ్గిపోయింది అనేసి నబీల్కే తెలుసు, ఎందుకంటే బ్లాక్ స్టార్ వచ్చింది, బ్లాక్ టికెట్ వచ్చింది, అవన్నీ నబీల్కే తెలుసు. అండ్ హీ వాంటెడ్ మనీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హిస్ మూవీ. సో ఫర్ ష్యూర్ నబీల్ అయినా సరే మనీ ఆఫర్ చేస్తే తీసుకుని వచ్చేస్తాడు. బట్ నబీల్ వచ్చి కొంచెం ఆలోచనలో పడి చేద్దామా వద్దా అని ఆలోచనలో పడినప్పుడు నాకు తెలిసి ప్రేరణ ఆ సూట్ కేసు తీసుకునేసి 4th పొజిషన్లో బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బికాస్ ప్రేరణ చాలా క్లారిటీతో ఉంటుంది, అనాలిసిస్ చేసుకుని ఓకే నేను టాప్ 1 కాదు టాప్ 2 కాదు, ఓకే టాప్ 1 టాప్ 2 గౌతమ్ అండ్ నిఖిలే ఉంటారు, మనం టాప్ 3 కానీ టాప్ 4 కానీ ఉంటాము, ఏది ఉంటే ఏంటి, టాప్ 1 and 2 ఉన్నప్పుడు ఏది ఉంటే ఏంటి, సూట్ కేసు తీసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి ఫర్ ష్యూర్ 100% ప్రేరణ సూట్ కేసు తీసుకొని వచ్చేస్తుంది. అది మాత్రం 100% ష్యూర్ నాకు అనిపిస్తుంది పర్సనల్గా, దట్ ప్రేరణ విల్ గెట్ ద సూట్ కేస్ అని చెప్పి. సో ప్రేరణ సూట్ కేసు తీసుకెళ్ళిపోతే నబీల్ 3rd పొజిషన్లో ఉండిపోతాడు. సో నబీల్ అంటే ఇదంతా జస్ట్ ఊరికి ఒక అనాలిసిస్ మాత్రమే. ఫర్ ష్యూర్ ప్రేరణ తెలివైంది కాబట్టి ఖచ్చితంగా తీసుకొని వచ్చేస్తుంది. నబీల్ టెంగరబుచ్చి ఆలోచించేదానికి టైం తీసుకుంటాడు. వద్దా మనం ఏమైనా విన్నర్ అవ్వచ్చా లేదా రన్నర్ అవ్వచ్చా, నాగార్జున గారితో స్టేజ్ పైన ఉండొచ్చా, గౌతమ్ అయ్యిండలే అని చెప్పి గౌతమ్ మీద అందరికీ అంత నమ్మకం లేదు. సో గౌతమ్ అయ్యిండలే మనం ఉందాంలే సార్, ప్రేరణ వచ్చేసి సూట్ కేసు తీసుకొని వచ్చేస్తుంది. సో ఒక సూట్ కేసు అవినాష్, ఒక సూట్ కేసు ప్రేరణ తీసుకొని వచ్చేస్తారు. ఒకవేళ సూట్ కేసు తీసుకోకపోతే నబీల్ ఈజ్ ఇన్ 4th పొజిషన్, 3rd పొజిషన్లో ప్రేరణ ఉంది. సో ప్రేరణ, నబీలు, అవినాష్ 3, 4, 5 కంటిన్యూస్గా దాన్ని ఏదో అంటారు, ఇన్ ఎ ఫ్లో కాదు ఏదో నాకు తెలీదు అది. సో టాప్ 1 and టాప్ 2 ఎవరు అనేసి అడిగితే బయట అఫీషియల్ పోల్స్లో లేకపోతే ఏ కమ్యూనిటీ పోల్స్లో అయినా, యూట్యూబ్ కమ్యూనిటీ అయినా, ఇన్స్టా కమ్యూనిటీ అయినా, ఎక్స్లో కమ్యూనిటీ అయినా, విచ్ మీన్స్ ట్విట్టర్లో అయినా, థ్రెడ్స్లో అయినా, దేంట్లో అయినా సరే నిఖిలే టాప్లో ఉన్నాడు. నిఖిల్ టాపు, 2ndలో గౌతమ్ ఉన్నాడు. బట్ నిఖిల్ గెలుస్తాడా, ఎందుకంటే చాలా ఓట్స్ కొనేసేసి మ్యానిపులేట్ చేయొచ్చు, కొనేసి మొత్తం తారుమారు చేయొచ్చు, మన ఓటింగ్ పోల్స్ అంతా తారుమారు చేయొచ్చు. బికాజ్ పెయిడ్ పోల్స్ ఉన్నాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మన ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీలో కూడా, ఛానల్లో కూడా ఓట్స్ మ్యానిపులేట్ చేయొచ్చు, ఎందుకంటే డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు అని చెప్పేసి ఉంది. బట్ నాకు మనసులో ఏమనిపిస్తుందంటే నిఖిల్ వాళ్ళకి అంత గట్టి పిఆర్, అంత గట్టి ప్రమోషన్స్ అయితే వాళ్ళు ఏం చేయలే. అందరికన్నా గట్టిగా ప్రమోషన్ చేసింది గౌతమ్ వాళ్ళే. ఈ వారం అయితే ప్రతి కాలేజ్కి వెళ్ళి మాకు ఓటేయండి, గౌతమ్ ఓటేయండి, ఫోన్లు తీసుకోండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రతి కాలేజ్కి వెళ్ళి, ప్రతి ప్లేస్కి వెళ్ళి, ఒక క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళి గౌతమ్కి ఓట్స్ వేయించిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఓట్స్ వేయించినా కూడా మహా అంటే ఒక 20,000 మంది 30,000 మందితో ఓట్స్ వేయించుంటారు. కానీ వాళ్ళు ఓట్స్ వేసింది చూసి నిఖిల్ వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ ఓట్స్ వేసే ట్రై చేస్తున్నారు. ఇంకొకటి గౌతమ్ వాళ్ళు నంబర్స్ కూడా కొనుక్కొని నంబర్స్ నుంచి కూడా మిస్డ్ కాల్స్ ఇవ్వడం, ఓట్స్ చేయడం ఇవన్నీ చేసినారంట. సో
మనకి అన్అఫీషియల్ పోల్స్ యూజువల్లీ మ్యానిపులేట్ చేయాలంటే గౌతమే ఎక్కువ మ్యానిపులేట్ చేయొచ్చు. బికాజ్ వాళ్ళు అంత పెట్టినారు పీఆర్ కోసం చాలా డబ్బులు పెట్టినారు. అండ్ బయట కూడా చాలా ప్రమోషన్స్, పాల ప్యాకెట్లతో పాటు గౌతమ్ పాంప్లెట్స్ పంచడము, రోడ్లో గౌతమ్ పాంప్లెట్స్ పంచడం, ఇంటింటికి పోయి గౌతమ్ పాంప్లెట్స్ పంచి ఈ ఓట్ వేయండి, కాల్ చేయండి, మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి చేస్తున్నారు. సో అవన్నీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి దేర్ క్యాన్ బీ ఎ ఛాన్స్, ఒక స్లైట్ ఛాన్స్ ఏమన్నా గౌతమ్కి ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అంత మ్యానిపులేట్ చేసి అంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు పోల్స్కి కూడా ఖర్చు పెట్టి ఉండొచ్చు గౌతమ్ వాళ్ళు. సో పోల్స్కి ఖర్చు పెట్టినా కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నారంటే మేబీ గౌతమ్ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్ ఏమో, ద విన్నర్ ఇస్ నిఖిల్ ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ నిఖిల్ వాళ్ళు కూడా పిఆర్ యాక్టివిటీ అక్కడ మైసూర్లో కానీ కర్ణాటకలో కానీ చేస్తుంటే కూడా అది బయటికి రాలేదేమో అని చెప్పేసి నా డౌట్. ఎందుకంటే మనకి ఆంధ్ర కాబట్టి తెలంగాణ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. కర్ణాటకలో జరిగింది మనకి బయటికి రాలేదేమో, ఎందుకంటే ఎవరు వీడియో తీసి పెట్టే వాళ్ళు ఎవరు లేదేమో. ఆంధ్ర వాళ్ళు కొంచెం చూసినవా గౌతమ్కి ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఫోటోలు తీసి వీడియో తీసి పెట్టేస్తారు. కర్ణాటక వాళ్ళకి ఏమి ఓటేయమంటే ఓకే ఓటేయమంటే ఉన్నారా, ఏస్తే ఏమైపోతుంది అనేసి అనుకుంటారు. కానీ ఆ నిఖిల్ ఎవరో, తెలుగు బిగ్ బాస్ ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరు దాన్ని ఫొటోస్ తీసి వీడియోస్ తీసి పెట్టలేదేమో. సో అక్కడి నుంచి కూడా వాళ్ళకి ఓటింగ్ జరిగిందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ బయట అయితే గౌతమ్కి చాలా గట్టి ఓటింగ్ అయితే జరిగిందబ్బా ఈ వారం. ఎందుకంటే కాలేజ్కి స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఓటింగ్ రిక్వెస్ట్ చేసుకున్నారు. క్రౌడెడ్ ప్లేసెస్లో చాలా ప్లేసెస్లో చేసుకున్నారు. పాంప్లెట్స్ ఇంకా బ్యానర్లు అంతా వేసి గౌతమ్కి ఓటైన వాళ్ళు లేరు తెలుగు స్టేట్స్లో అనేలాగా వాళ్ళు అక్కడ మొత్తం ఫుల్ స్కూల్స్ కాలేజెస్ అంతా అండర్లో పెట్టుకొని ప్రిన్సిపల్తో వచ్చి అనౌన్స్మెంట్లు చేయించడము, ఓట్ వేయించడము, పబ్లిక్గా ఇట్లా చాలా జరిగింది. మనకు కనిపించింది కొంచెమే, అక్కడ జరిగిన స్టంట్స్ చాలా ఎక్కువ స్టంట్స్ జరిగినాయి. అండ్ ఆల్సో కమ్యూనిటీ ఓట్స్, ఏదో బంజారా హిల్స్ వాళ్ళు ఓటేసి ఉన్నారు ఫుల్గా గౌతమ్కి. అట్లా కమ్యూనిటీ ఓట్స్ కూడా చేయించినారు, వాళ్ళ గ్రూప్స్లో కూడా ఓట్ చేయించినారు. అట్లా జరిగిందనమాట చాలా. సో ఓటింగ్ ప్రకారం బయట ఓటింగ్, ఈ పోల్స్ అంతా పక్కన పెట్టేస్తే బయట ఓటింగ్ వచ్చి గౌతమ్కి చాలా ఎక్కువ జరిగింది. బట్ గెలవబోయేది ఎవరు అనేసి అంటే ఐ వుడ్ సే నిఖిల్ విన్స్ అని చెప్పేసి. ఎందుకంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ సీజన్ 5లో కూడా జరిగింది. సన్నియా షన్నువా అనేసి అనుకుంటున్నాము. సన్నీకి అంత పెద్ద ఫ్యాన్ బేస్ లేదు, షన్నుకి విపరీతమైన ఫ్యాన్ బేస్. షన్ను వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళి వైజాగ్లో కాలేజెస్లో స్కూల్స్లో మొత్తం గీతమ్స్ కాలేజ్లో అంతా షన్నుకి 3 million సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అండ్ 2 million ఆన్ ఇన్స్టాగ్రామ్. అప్పుడే లైవ్ పెట్టి అందరితో ఓట్ చేయించి, లైవ్లోనే అందరితో ఓట్ వేయించి, కాల్ చేయించి, ఇట్లాంటివి చాలా చేశారు షన్నుకి కూడా. బట్ ఎండ్ ఆఫ్ ద డే జనరల్ ఆడియన్స్కి ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్కి, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి నచ్చింది సన్నీ. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఒక ఫ్యామిలీ నుంచి సన్నీకి ఓట్స్ ఎక్కువ వెళ్ళాయి కాబట్టి సన్నీ గెలిచాడు. అది కూడా అప్పుడు నాగార్జున గారు ఏం చెప్పారంటే చాలా తక్కువ డిఫరెన్స్తో గెలిచింది సన్నీ అని చెప్పేసి సన్నీకి విన్నింగ్ వచ్చింది. సో సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. గౌతమ్ ఆర్ నిఖిల్ అనేసి అంటే గౌతమ్కి మొత్తం కాలేజీలకి వెళ్ళి అట్లా వెళ్ళి మొత్తం ఆ లైవ్లో కానీ అన్నిట్లో కానీ చాలా ఓట్స్ పడతా ఉంటే కూడా జనరల్ ఆడియన్స్కి, బిగ్ బాస్ చూసే జనరల్ ఆడియన్స్, ఇవన్నీ మ్యానిపులేట్ అవ్వకుండా, సోషల్ మీడియా లేకుండా మ్యానిపులేట్ అవ్వకుండా చూసే జనరల్ ఆడియన్స్ అండ్ ఆల్సో కర్ణాటక వాళ్ళందరూ నాకు తెలిసి దే రూటెడ్ టు నిఖిల్ ఓటింగ్. సో ఐ రియలీ థింక్ నిఖిల్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ దిస్ బిగ్ బాస్ 8 అండ్ గౌతమ్ ఈస్ గోయింగ్ టు బీ అ రన్నర్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ నా సెవెంత్ సెన్స్ చెప్తా ఉంది దట్ నిఖిల్ గెలుస్తాడు అని చెప్పేసి. ఎన్ని పిఆర్ యాక్టివిటీస్ ఏం చేసినా కూడా ఐ రియలీ థింక్ నిఖిల్ విన్ అండ్ నిఖిల్ డిజర్వ్స్ టు విన్. ఒక 10% అన్నా గౌతమ్ కన్నా నిఖిల్ డిజర్వ్స్ టు విన్ అనేసి అనిపిస్తుంది. బీ ఇట్ టాస్క్ ఆర్ బీ ఇట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గౌతమ్ కన్నా నిఖిల్ ఒక 10% ఎక్కువ అని చెప్పేసి అనిపిస్తుంది. గౌతమ్ కొంచెం ఒక ప్లాన్డ్గా వచ్చి చేసినట్టు అనిపిస్తుంది, నిఖిల్ న్యాచురల్గా చేసినట్టు అనిపించింది. బికాస్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ టైం. గౌతమ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎట్లుంటే జనాలకు నచ్చుతారు, ఎట్లా చూస్తారు, ఎట్లుంటే జనాల దగ్గర నుంచి ఆడియన్స్ పల్స్ పట్టుకొని సెకండ్ టైం తనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ పల్స్ పట్టుకొని చేసినట్టు అనిపించింది. సో ఐ రియలీ థింక్ నిఖిల్ ఈస్ గోయింగ్ టు బీ ద విన్నర్ అండ్ గౌతమ్ ఈస్ గోయింగ్ టు బీ ద రన్నర్. మీకేమనిపిస్తుంది అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో the top 5 order will be according to the polls is Nikhil, Gautam, Prerna, Nabil and Avinash. But for sure Avinash and Prerna డబ్బులు తీసుకొని వచ్చేస్తారు. ప్రేరణ తెలివైన అయితే డబ్బులు తీసుకొని వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది the last voting analysis. I'll miss you all so much guys. I don't know if I'm going to do reviews next year. So రేపు ఏంటంటే మెటా ఆఫీస్లో వీ హ్యావ్ వాచ్ పార్టీ ఫర్ బిగ్ బాస్ సీజన్ 8. అక్కడ నేను వ్లాగ్ లాగా తీసి I'll make
ఇట్ టు యూ. ఓకే గైస్, మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పోను ఐ విల్ మేక్ మోర్ వ్లాగ్స్ ఫర్ యూ, మోర్ ఇంట్రెస్టింగ్. నేను మాట్లాడితేనే భయంకరంగా కామెడీగా మాట్లాడుతూ ఉంటా. ఇంకా నా ఛానల్ వ్లాగ్స్ అంటే ఇంకెంత కామెడీ మాడతా. అసలు నా బ్యాంకాక్ వీడియోలు చూసిందంటే మీరు నాకు ఫ్యాన్ అయిపోతారు. ఓ మై గాడ్ గీతు అని చెప్పి. సో అది. సో బ్యాంకాక్ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి బ్యాంకాక్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ చేస్తా. 3 పార్ట్స్గా రిలీజ్ చేస్తా, ఫ్రైడే, సాటర్డే, సండే. Let's watch it together. Okay. Bye guys. That's all for today. Mali go to the Kalasam. This is me. I love you guys.